AR9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. AR9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 0. ఈ సంవత్సరం వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అందులో గురువు కూడా బాగున్నాడు. గురువు మళ్ళీ రేపు జూన్ నుంచి ధనస్థానంలోకి వస్తున్నాడు. ఇది మరింత సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వీరికి ఆదాయ పరంగా బాగుంటుంది. అనుకున్నది సాధించుకోగలుగుతారు. భూ సంబంధ వ్యవహారాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు బాగా కలిసి వస్తాయి. అవి చేస్తారు. చేసి మంచి సంతృప్తిని పొందగలిగామనే పరిస్థితిని తెచ్చుకుంటారు. అందరితోనూ బాగుంటారు. కొంత రుణభారం తగ్గుతుంది. చేస్తున్న ప్రయత్నాలు బాగా కలిసి వస్తున్నాయి. ఈ సంవత్సరం శని భగవాన్ అనుకూలంగా ఉన్నాడు. మీకు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు గట్టి ప్రయత్నం చేస్తే అనుకున్నది సాధించే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వీలున్నంత వరకు అమ్మవారి ఆరాధన చేస్తూ ముందుకెళ్ళండి. మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా. మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.